హాయ్ అండి. జీరా వాటర్ ఎలా చేసుకోవాలనేసి చాలా అయితే కామెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ అయితే నల్ల జీలకర్ర తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పొడి అయితే చేసుకోండి. ఫ్రై చేసుకోవడానికి టైం లేక నేనైతే పొడి అయితే చేసేసాను. నెక్స్ట్ గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసి చిన్న అల్లం ముక్క దంచేసి అల్లం ముక్క కూడా వేసేసి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది 1 స్పూన్ వేసేసి నీళ్ళు అనేవి బాగా మరిగించుకోండి. నీళ్లు సగం నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి బాగా వడకట్టేసేయండి. వడకట్టిన తర్వాత దాంట్లో వచ్చేసి నిమ్మకాయ, తేనె, పొద్దున్న నానబెట్టిన సియా సీడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా కలుపుకొని తాగేసేయండి. 6కి డిన్నర్ చేస్తాం కదా, 7:30 కల్లా ఈ వాటర్ అయితే తాగేసేయండి. 8 తర్వాత అసలు వాటర్ అనేది తీసుకోకండి. ఫుడ్ కూడా తీసుకోకూడదండి. దీంట్లో కొద్దిగా వామ్ కూడా వేసి మరిగించుకుంటే ఇంకా మంచిది. కొంతమందికి వామ్ పడుతుంది, కొంతమందికి పడదు అనమాట. అందుకే నేను చెప్పలేదు. పడినట్టు అయితే మీకు వామ్ గాని పడినట్టు అయితే కొద్దిగా వామ్ అయితే వేసుకోండి. ఇంకా మంచిగా జీరా వాటర్ అయితే నేను తాగేసాను. తాగిన తర్వాత మా పాపకు కొద్దిగా ఇచ్చాను అనమాట. ఎలా ఉందో టేస్ట్ చూడనేసి. టేస్ట్ ఏం తీయగా ఉండదు, కొద్దిగా చేదుగా ఉంటుంది అనమాట. కొద్దిగా అడ్జస్ట్ చేసి తాగేసేయాలి. పొద్దున్న కల్లా మంచిగా వాష్రూమ్ అనేది ఫ్రీగా అయిపోతుంది. స్టమక్ లో కొవ్వు అనేది కరిగిపోతుంది అనమాట. బాయ్ బాయ్.